అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విశేష సేవలందించిన పోలీస్ జాగిల రాజా క్యాన్సర్ తో పోరాడి కన్నుమూసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజాకు పోలీస్ అధికారులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందింది. విధుల్లో రాజా అంకిత భావం, వీఐపీల బందోబస్తుతో పాటు జిల్లాలో జరిగిన పలు కీలక సమావేశాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా విధుల్లో రాజా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిపిల్లి అన్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలో చురుకుగా ఉంటూ పోలీసులకు ఎంతో అండగా నిలిచిన ఈ జాగిల మృతి పట్ల జిల్లా పోలీస్ శాఖ విచారణ వ్యక్తం చేసింది. అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. రాయచోటి టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రాజా అంత్యక్రియలను అధికారిక పోలీస్ లాంఛనాలతో గౌరవ వందనంతో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిపిల్లి జాగిలం పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సిఐలు వెంకటాచలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ హ్యాండర్లు, ఇతర పోలీస్ సిబ్బంది అశ్రు నయనాలతో తమ ప్రియమైన పోలీసు జాగిలానికి తుది వీడ్కోలు పలికారు. దీని హ్యాండిల్ వచ్చేసి మునేషన్ మన ఏఆర్ పాలిస్తుంది సార్. ఇది మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఎక్స్ప్లోర్కి సంబంధించిన డ్యూటీస్, ఆర్ఓటీ డ్యూటీస్, తర్వాత రేషన్ డ్యూటీస్, విఐపీ Good. Aim. Good. Fight. Good. Baju set. Empty cat pick up. నమస్కారం అండి. మన అన్నమయ్య జిల్లాలో ఈ కెనైన్ స్క్వాడ్లో ఉన్న డాగ్ స్క్వాడ్లో ఉన్న రాజా అనే మా కెనైన్ 2019లో జన్మించి మన పోలీస్ డాగ్ కింద ట్రైనింగ్ అయ్యి తర్వాత మన జిల్లాకి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ సుమారు గత 7 సంవత్సరాలుగా అనేక విధాలుగా ఎక్స్ప్లోజివ్స్ డాగ్ కింద ఎన్నో సర్వీసెస్ అందించి విఐపీ ప్రోగ్రామ్స్లోని అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి ఎటువంటి ఇష్యూ లేకుండా లాస్ట్ 7 years ఉంది. బట్ లాస్ట్ డిసెంబర్ నుండి 2025 డిసెంబర్లో తనకి క్యాన్సర్ అటాక్ అయ్యి అప్పటి నుండి అనేక హాస్పిటల్స్ చూపెట్టి దాన్ని మనం బోన్ క్యాన్సర్ కింద నిర్ధారించి ట్రీట్మెంట్ చేయించామండి. బట్ హౌఎవర్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ సమయంలో రాజా అనే మా కెనైన్ మరణించడం జరిగింది. దానికి ఆల్ పోలీస్ రిచువల్స్ ఏదైతే చేస్తామో మన పోలీస్ శాఖలో అన్నీ కూడాను ఘనంగా చేసి దాన్ని సాగనంపడం జరిగింది. ఇటువంటి డాగ్ని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం అండి.